వెల్కమ్ టు సింధు క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మోర్తోడ్ మండల కేంద్రంలోని ఆర్ఎంబి ఫంక్షన్ హాల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ గారు, అదేవిధంగా మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ డిసిసి అధ్యక్షుడు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇదివరకే మహిళలు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకొని మహిళలకు ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రైతు బంధు, రైతు భరోసా లాంటి పథకాలు ప్రారంభానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూస్తుంటే మహిళలు పెద్ద సంఖ్యలో వారి అప్లికేషన్స్ తీసుకొని వచ్చారు. మరి ఈ రోజైనా వారికి రేషన్ కార్డు అందుతుందన్న ఆశతో మరియు ఇందిరమ్మ ఇల్లు వారికి వస్తుందన్న ఆశతో ఇక్కడికి వచ్చి చిన్న సంటి పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఎంతో పడిగాపులు రాస్తున్నారు. మరి ఈనాటి గ్రామ సభ ఎంతమందికి న్యాయం చేస్తుందో చూద్దాం. థ్యాంక్ యూ. కార్యక్రమానికి వచ్చేసిన స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మండల అధికారులు, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్తం రెడ్డి గారు, అమర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సయ్య గారు, గోపి గారు, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం. డిఎస్సి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందున తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు డిఎస్సి 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టేది. ఎందుకంటే పేద పిల్లలకు నాణ్యమైన చదువులు అందించాలంటే టీచర్లు ప్రతి పాఠశాలలో ఉండాలని. కానీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా పెట్టలే. 8,000 పాఠశాలలు మూసేసిండు. ఆ 8,000 పాఠశాలలు మూసేయడం వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది? పేద వర్గాలకి కదా అన్యాయం జరిగేది. ఇక్కడ ఉన్నది పేద వర్గాలు కాదా? మీరంతా పేద వర్గాలు కాదా అని అడుగుతున్నారు. మీ కుటుంబాలకు అన్యాయం చేసిండు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది పేదల ప్రభుత్వం, ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. అందుకే కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పేదలదే అని ఈ వేదిక నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో ఎన్నో కార్యక్రమాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ పోతున్నాం. రైతు బంధు ఆనాడు ఇచ్చినావు, భూమి ఉన్నోళ్ళకి కానీ భూమి లేని వాళ్ళకి ఏమైనా ఇచ్చినావా? ఎన్నిసార్లు అడిగి నువ్వు సెంటు భూమి లేని పేదలు, మా సంగతి ఏమాయా కేసీఆర్, మా సంగతి ఏమాయా ప్రశాంత్ రెడ్డి అంటే ₹1 ఇచ్చిండా? సెంటు భూమి లేని ఆధారం ఏంటిదంటే ఆ రోజు ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందా లేదా? ఇదే పేదలకు, సెంటు భూమి లేని పేదలకు అన్యాయం చేసిందా లేదా ఈ కేసీఆర్ ప్రభుత్వం? ఆ రోజు కేసీఆర్ కనికరించిండా? కనికరించలే. పేదల పాఠశాలలు మూసేస్తాడు. దుబాయ్లో చనిపోతే సెంటు భూమి లేని వాళ్ళకు ₹1 ఇచ్చిందా? ఆ కుటుంబాలు రోడ్డు మీద పడేదాకా చూసిండు, కానీ ₹1 సహాయం కూడా చేయలేకపోయినా సరే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నది. ఇది మంచిదా కాదా? లేకపోతే ఎన్ని కుటుంబాలు ఇదే బాల్కొండ నియోజకవర్గంలో 100,000 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయి. వాళ్ళు నాలుగున్న పాపాన పోలేకపోయిన ప్రభుత్వం. పేదల గురించి మాట్లాడలే.
సెంటు భూమి లేని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదా కాదా? అందుకే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు భూమి లేని పేదలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాం. ఇవాళ 12,000 రూపాయలు ఇచ్చి మేము మాట నిలబెట్టుకున్నాం. ఆ పేద వర్గాలను ఆదుకున్నాం. పేద వర్గాలకు కావాల్సింది ఏంటిది? వాళ్ళకు ఉండడానికి ఇల్లు, వాళ్ళ పిల్లలకు చదువు, వాళ్ళ ఆరోగ్య భద్రత. మరి ఎన్ని ఇల్లు ఇచ్చినావు? మోటార్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు? ఎన్ని వేల మంది ఉంటే, ఎన్ని వేల కుటుంబాలు ఉంటే నువ్వు ఎన్ని బెడ్రూమ్లు, ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు? ఏపీఎల్ ఇస్తే 170 ఇచ్చావు. వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడ పక్కనున్న ఇందిరమ్మ కాలనీ కట్టించింది కాంగ్రెస్ పార్టీ కాదా? అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యలేదా? 100 ఇళ్ళు ఉన్నాయి, 100 కుటుంబాలకి ఆ రోజు ఇల్లు ఇచ్చినాం. కానీ 10 సంవత్సరాల కాలంలో ఇల్లు ఇచ్చిండా కేసీఆర్? ఇవ్వలే. ఏమీ ఇవాళ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఎవరి కోసం? ఈ ప్రభుత్వం ఉన్నది పేద వర్గాల కోసం. ఇంకా వీళ్ళు ఇదే ప్రశాంత్ రెడ్డి నేను చాలాసార్లు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటాడు ఏదైనా సభలలో. ఏమా హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? షాదీ ముబారక్ ఇస్తున్నారు కానీ తులం బంగారం ఎప్పుడు ఇస్తారు? నేను ఇదే ప్రశాంత్ రెడ్డిని అడుగుతున్నా. ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యేసరికి మీరు ఇచ్చిన అప్పు 7 లక్షల కోట్ల రూపాయలు. మా పైన భారం మోపేది 7 లక్షల కోట్ల రూపాయల భారంతో. కానీ మీకు ఇచ్చినప్పుడు కేవలం 69,000 కోట్ల రూపాయలు అప్పే ఇచ్చిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణకు వచ్చిన అప్పు కేవలం 69,000 కోట్ల రూపాయలు. గుర్తుంచుకోండి. ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు చేసేది కేసు. ఈరోజు రేషన్ అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం హాజరై మరి ఏదైతే ఫైనల్ లిస్ట్ వచ్చిందో ఫైనల్ లిస్ట్ పేదల ప్రభుత్వం, మీకోసం పుట్టిన ప్రభుత్వం, మీకోసం వచ్చిన ప్రభుత్వం, మీకు సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం. ఉంటాయి ఇప్పుడు లబ్ధిదారులు ఉండడానికి కారణం ఏం తెలుసు? ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాం. నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాం. రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఇసుకుంటా పోతాం. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు దక్కుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. వస్తాయి అందరికి ఒకటేసారి రావు. వస్తాడు టీఆర్ఎస్ వాడు వస్తాడు, బీజేపీ వస్తాడు, లొల్లి పెట్టుంటా. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళపైన లొల్లి పెట్టుందని చెప్తారు. వాళ్ళని ఒకటే అడగను, మీరున్నప్పుడు ఏమి ఇచ్చిండ్రు, మీరున్నప్పుడు మాకేం చేసిందని అడగను. ఇల్లు ఇచ్చిండ్రా? మరి మాకు భూమి లేదు కదా, మాకు ఆత్మీయ రైతు భరోసా వస్తుంది, మరి ఇందిరమ్మ రైతు భరోసా వస్తుంది, మరి అది మీకు మీరు ఇచ్చిండ్రా అని అడుగు. మా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా మీరు అడుగు. మరి గల్ఫ్లో మా భర్త చనిపోతే మా కుటుంబాన్ని మీరు ఏమన్నా ఆదుకున్నారా అని అడుగు. మరొక అసలు ఈ దేశంలో లేనటువంటి పథకం భూమి లేని పేదలకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట, భూమి లేని పేదలకు ఎందుకంటే భూమి రైతు భరోసా వస్తుంది, మరి భూమి లేని పరిస్థితి ఏంటని చాలా
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా లేదా అని మీ అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలను ఒకటి నెరవేర్చుకుంటూ పోతుంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు కాగానే చేసి మొదలుపెట్టారు. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ని మొదలుపెట్టారు. 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పెన్షన్. ఎందుకంటే పేదలకు ఆరోగ్య భద్రత ఉండాలని, వాళ్ళకి ఏదైనా కానీ రోగం వస్తే లక్షల రూపాయలు కేవలం 100 ఇచ్చి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన మాట చెప్పుకున్నాం. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామంలో ఎన్ని ఇచ్చినా మనం లెక్కలేనని ఇందిరమ్మ ఇచ్చి ఆ రోజు ఇందిరమ్మ ఇచ్చి పేదవాళ్ళందరినీ కాపాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, ఇప్పుడు కూడా 607 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. భూమి ఉన్న వాళ్ళేమో 280 మంది, భూమి లేని వాళ్ళేమో 367 మంది పెట్టుకున్నారు. మొదలు ఇప్పుడు భూమి ఉన్న వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఆ భూమి ఉన్న వాళ్ళంతా కూడా అసలే కిరాయికున్న వాళ్ళను, ఇల్లు లేని వాళ్ళను, అటువంటి వాళ్ళను ముందుగా తీసుకొని పేదవాళ్ళకు ముందుంచే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. అతని ఈ లిస్ట్ లో 607 మందిలో మీ లిస్ట్ లో లేకపోతే అయ్యో మా పేరు లేదని మీరు అదే చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే తిరిగి మళ్ళీ ఈ రోజు లిస్టు చదువుతారు. ఇప్పుడు ఈ మీటింగ్ వెళ్ళాలని ఆ లిస్ట్ లేక ఆ భార్య బీడీ కార్మికులే బీడీ చేసుకుంటా ఆ పిల్లల్ని బతికించారు. భర్త లేకపోయే వాళ్ళని ఆదుకున్న పాపాన పోయలే దుర్మార్గులు వాళ్ళొచ్చి మా గురించి మాట్లాడతారా? వాళ్ళకి ఏం శిక్ష చేయాలో మన శిక్ష వేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా శిక్ష వేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత కూడా పేద ప్రజలదే. కాంగ్రెస్ పార్టీ లేకపోతే పేదలకు న్యాయం జరగదమ్మా. ఏం చెప్తలేదు. राशन कार्ड नहीं क्या है